పెద్దపల్లిలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీల పేరు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ హామీలు నెరవేర్చకుండా రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ప్రజాపాలన అని 1,20,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు, కానీ చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. ఫ్రీ బస్సుతో గృహిణులకు పెద్దగా లాభం లేదని, గృహ ఉద్యోగం చేసే మహిళలకు లాభమని ఇలాంటి చిన్న స్కీములు అమలు చేసింది, కానీ రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అస్తిత్వం కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలన్నారు. పెద్దపల్లి ఎంపీగా తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మాట్లాడుకుందాం. తెలంగాణ రాష్ట్రమే రాకపోతే ఇవన్నీ ఉండేటియా? 24 గంటల కరెంటు వచ్చడం అనేది జరిగే పనేనా? ఈ రాష్ట్రంలో 4 మూలలకు ఎక్కడ చూసినా నడి ఎండాకాలంలో కూడా చెరువులలో మత్తడు దొరికినటువంటి పరిస్థితి వచ్చునా? పెద్దపల్లి జిల్లా కేంద్రం అవునా? ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధిని మనం కళ్ళ చూద్దామా? అదేవిధంగా పేదవాళ్లకు ఇచ్చేటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పుడే మనోహర్ అన్న చెప్పిండ్రు. ఇవన్నీ సాధించుకుందామా? ఇవాళ బడాయి మాటలు చెప్పి సాధించింది మనం. ఈ కార్యక్రమాలను అన్నీ కూడా అమలు చేసింది మన నాయకులు కేసీఆర్ గారు. వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు ఏవి కూడా వీటి గురించి పట్టించుకోలేదు. ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారంటే అసలు సమాజాన్ని ఉద్ధరించినటువంటి నాయకుల్లాగా మాట్లాడుతున్నారు. అయ్యా, ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. కొత్త జిల్లాలు జరిగినాయి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈ అభివృద్ధిని కళ్ళ చూసినాం మన ప్రభుత్వంలో. అదేవిధంగా అన్ని వర్గాలను ఆదరించినటువంటి ప్రభుత్వం. మీ అందరికీ ఆ విషయాలన్నీ కూడా తెలుసు. నిజంగా ఈరోజు అధికారం మార్పిడి జరిగింది. ఏదో కారణంతో ఆనాడు మన మీద చెప్పినటువంటి అబద్ధాలు కావచ్చు, వాళ్ళు చెప్పినటువంటి మరి అమలు చేయలేనటువంటి హామీలు కావచ్చు, ప్రజలు నమ్మిందా? మొత్తానికైతే ఓట్లు వేయడం జరిగింది. ప్రజలు నమ్మడం తప్పు కాదు, కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేయడం తప్పు. మరి ఈరోజు ఆ మోసం చేసినట్టుగా మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ మీద కూడా కట్టుబడి లేకుండా వాటిని అమలు చేస్తారా, చేయరా? వాటికి జవాబుదారీగా మీరు వ్యవహరించారా? 4 నెలలు 5వ నెల గడుస్తున్నప్పటికీ కూడా మరి వాటికి అతి గతి లేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది. ఏది ఏమైనా పట్టనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ మనకు కనబడతా ఉంది. నిజంగా మా ఆడబిడ్డలు, మా అక్క చెల్లెళ్ళు నమ్ముడు తప్ప ఒక 2,500 రూపాయలు ప్రతి నెల వస్తాయంటే నమ్మి తిరిగి ఓటు వేస్తే, ఇప్పుడు ఇచ్చే పెన్షన్ కేసీఆర్ గారు 2,000 ఇస్తే 4,000 ఇస్తానంటే నమ్మి ఓటేస్తుంది. పేదింట్లో పెళ్లి అయితే పాపం కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తాను కానీ వీళ్ళు తులం బంగారం కల్పిస్తారా అని నమ్మి ఓటేస్తుంది. కానీ నమ్మితే మనది తప్పు కాదు. నమ్మించి ద్రోహం చేయడం, నమ్మించి మోసం చేయడం, మళ్ళీ ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చి అవే మాటలు చెప్పి మళ్ళీ ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటి కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజంగా మనం